కఠినంగా గద్దించన్నాడు. ఏ విషయాలలో వారిని కఠినంగా గద్దించమన్నాడు చూడండి. ఆ పౌలు గారు ఈ విషయాలను గుర్తు చేస్తూ వారి సొంత ప్రవక్తలలో ఒకడు వారిని గూర్చి ఇలా సాక్ష్యం ఇస్తున్నాడు, ఈ సాక్ష్యము సత్యమే అన్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? ఆ ఊరోడే క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను అన్నాడు. ఒక మాట పట్టుకుందాం. క్రేతీయులు ఎలాంటి వారంట? అవసరాన్ని బట్టి ఆడమంటే ఏదో అనుకోవచ్చు. ఆడమని నేను చెప్పట్లేదండి, ఆడమని చెప్పండి. మరి అవసరాన్ని బట్టి ఆడమన్నాడు పాస్టర్ గారు అని మళ్ళీ దుర్బోధ చేస్తారు మీరు. ఆడమని చెప్పట్లే. అవసరాన్ని బట్టి ఆడాడంటే అది సహజంగా కొట్టుకుపోతుంది. కానీ వీరు ఎలాగంటే ఎల్లప్పుడూ అబద్ధం ఆడుతున్నారు. భర్త దగ్గర భార్య అబద్ధం ఆడుతుంది, భార్య ఏమో భర్త దగ్గర అబద్ధం ఆడుతున్నారు, పిల్లలేమో తల్లిదండ్రుల దగ్గర అబద్ధం ఆడుతున్నారు, తల్లిదండ్రులు ఏమో పిల్లల దగ్గర. అసలు కొంపే అబద్ధాల కొంప అని ఉంది. కొంపే అబద్ధం. ఆ ద్వీపమే క్రేతు కాదు. ఆ దీపం ఎలాగుంది? అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఉదయం లేగిస్తే వారు అబద్ధాలతోనే ప్రారంభిస్తారు, వారు అబద్ధాలతోనే ముగిస్తారు. ఎల్లప్పుడూ అబద్ధాలు. మీకు ఒక చిన్న ప్రశ్న. సాతానికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు పేరు ఏం పేరు? అంత కరెక్ట్గా చెప్పారు కదా. సాతానికి ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు పేరు. దేవుడికి ఒక కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు పేరు ఏం పేరు? సత్యం. నువ్వేం చెప్పావు? సత్యం కదండి. ఎలా చెప్తామంటే అబద్ధికులకు అబద్ధమునకు జనకుడు అని ఉంటుంది. యోహాను రాసిన సువార్త 8:44 అబద్ధమునకు జనకుడు అంటే అబద్ధాన్ని ఏం చేశాడు వీడు? కన్నాడు. అబద్ధానికి జనకుడు, అబద్ధానికి తండ్రి. అంటే ఇప్పుడు ఈ అబద్ధం అనేవాడు ఎవరి కొడుకు? సాతాను కొడుకు. సాతాను కొడుకు ఎవరని ఇప్పుడు మీకు ఇప్పుడు వరకు ఎవరు చెప్పుండరు. సాతాను కొడుకు ఎవరంటే అబద్ధికుడు అన్నమాట. అబద్ధమాడునప్పుడల్లా వాడి స్వభావమును కనుపరుచును అన్నాడు అక్కడ యోహాను సువార్త 8:44. అంటే అబద్ధం ఆడుతున్నప్పుడల్లా మన ముఖంలో ఎవడు కనబడతాడు? అబద్ధికుడు కనబడ్డాడు. సాతాను కనబడతాడు. ఎవరు కనబడతాడు? మనం అనుకుంటే అబద్ధం ఆడేసామనుకుంటే మన ముఖంలో, కానీ మన ముఖంలో వాళ్ళకి ఎవరు కనబడతారు? సాతాను కనబడతాడు. సత్యం పలికినప్పుడు ఎవరు కనబడతారు? ప్రభు కనబడతాడు కదా. అందుకని మనం అబద్ధం ఆడకూడదు. అబద్ధం అనేది 4 అక్షరాలే, కానీ దాని యొక్క నష్టం మాత్రం చాలా కష్టమైనది. ఉదాహరణకు మనం అన్నిసార్లు ఎక్కువ సార్లు విన్నది ఒక్కసారి చూద్దామా? ఆదికాండం 4:9. ఆదికాండం 4:9. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? కయీనుని అడగా. దేవుడు ప్రశ్న వేశాడు. ఎవరికి? కయీనికి. ఏమన్నాడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అన్నాడు. కయీను ఏమని ఇవ్వాలంటే, అయ్యా నేను కోపంలో చంపేశాను, వాడు చనిపోయాడు అని చెప్పాలి. సత్యం ఇదే కదండి, మనకు తెలిసిన చరిత్రే. కానీ అతడేమని ఇస్తున్నాడు? అతడు నేను ఎరుగను. కయ్యను ఏమాడాడు? అదే నేను ఎరుగను అన్నాడంటే ఏమాడాడు? అబద్ధం ఆడాడు అన్నమాట. అబద్ధం కదా. నేను ఎరుగను. పోనీ అక్కడితో ఆగాడా? నా తమ్ముడికి నేను కావలవాడను. మళ్ళీ దేవుడికి ప్రశ్న ఎత్తున్నాడు. అబద్ధాలు ఆడవాడు ఏం చేస్తాడంటే ఆడికే ప్రశ్న, అది ఎదురోడికి కదా. నేను కావలవాడినా అన్నాడు. అక్కడితో ఆగితే బాగున్ను. నేను నా తమ్ముడికి కావలవాడిన. అప్పుడు దేవునికి ఏమైందంటే, దేవునికి ఏమైంది? మొత్తం అంతా బయటెట్టాడండి. నీవు నీ తమ్ముడిని చంపినప్పుడు ఆ రక్తం నేల పుచ్చుకుంది, ఆ నేల మీద నుండి నీ తమ్ముని రక్తం నాకు మొర్రపెట్టి మొత్తం చూపించేశాడు. క్లిప్పింగ్ అంతా చూపించేశాడు. ఆడు ఎలా కొట్టాడో, ఈయన ఎలా చనిపోయాడో, ఆ రక్తం ఎలా కారిందో, ఆ రక్తం భూమి మీద నుంచి ఎలా దేవుని మొరపెడుతుందో కదా. ఎప్పుడు దేవుడు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడంటే
హేబేలు రక్తం అంది, అయ్యా వీరికి తీర్పు తీర్చకుందువా అని మొరపెట్టిందంట. హేబేలు రక్తం ఏం చేస్తుంది దేవుని దగ్గర? తీర్పు తీర్చవా అని మొరపెట్టింది. అరే తీర్పు తీర్చమని మొరపెడుతుంది, ఏం జరిగిందని భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చేసరికి హేబేలు చచ్చి ఉన్నాడు రక్తంలో. అదండి, ఇక్కడ చంపేశాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ అడుగుతున్నాడు దేవుడు కయ్యేనుని, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ? అది మనం అబద్ధం ఆడతామా? దేని మీద అయితే మనం అబద్ధం ఆడతామో అది దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది? అది మర్చిపోవద్దండి. దేని విషయంలో మనం అబద్ధం ఆడామో అది ఏం చేస్తుంది? డబ్బు విషయంలో మనం అబద్ధం ఆడామనుకోండి, ఈ డబ్బు ఏం చేస్తుంది? డబ్బు మొరపెడుతుందా మొరపెట్టదా? కూలివాను బిగబెడితే ఆ కూలి మొర్ర పెట్టును అన్నాడా లేదా? అది మనం ఏ వస్తువు విషయంలో ఏ మనిషి విషయంలో అన్యాయం చేస్తున్నామో, అబద్ధం ఆడుతున్నామో, నిజాయితీగా ఒప్పుకోలేకపోతున్నామో ఖచ్చితంగా అది ఏం చేస్తుంది? దేవుని దగ్గర మొరపెడతాడు. దేవుడు దానికి నీతిగల న్యాయాధిపతి కాబట్టి తీర్పు తీరుస్తాడండి. ఏ భూమి మీద అయితే నీ తమ్ముని రక్తం చిందించడానికి నువ్వు చంపావో, ఏ నేల నుండి రక్తం నాకు మొర్రపెట్టిందో ఆ నేల మీదే నువ్వు ఉండకుండా శపింపబడదువు అన్నాడు. అబద్ధానికి ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఏ శాపం వచ్చిందో మీరు ఇంటి దగ్గర చదువుకోండి. 13, 14 వచనాలు. రెండవది రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. రాజుల 2వ గ్రంథం 5:25. లోపలికి పోయి అబద్ధం గచ్చులో ఇది అంటారు, సిమెంట్ ఇసుకేసి కట్టినట్టుగా ఆడుతున్నారు వీళ్ళు. ఎంత ఖచ్చితంగా ఆడుతున్నారో చూడండి. అబద్ధం. వాస్తవానికి గేహాజీ రథము వెనకాల పరిగెడుతున్నప్పుడు, ఆ సైన్యాధిపతి దగ్గర వస్తువులు తీసుకున్నప్పుడు, అవి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నప్పుడు అతడు వచ్చి డబల బుద్ధిమంతుడిలాగా ఎలీషా యొక్క ద్వారబంధం దగ్గర కూర్చుని ఇలాగా డబల బుద్ధిమంతుడిలాగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎలీషా చూడడం లేదనుకుంటున్నాడు. వాస్తవానికి మనం ఎప్పుడైనా సరే అవతల నుండి ప్రశ్న వచ్చిందంటే సంగతి వాళ్ళకి తెలిసిపోయిందని అర్థం చేసుకోవాలి. వివేకం కలిగిన వాడు అలాగ అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? దేవుడు ప్రశ్నించాడంటే కయ్యోనికి ఏం రావాలి? ఈయనకి తెలిసిపోయిందిరా నా తమ్ముని చంపినట్టు అని. ఇప్పుడు గేహాజీకి ఏం రావాలి? గేహాజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే అప్పుడే ఏం చేయాలి? నేను వెళ్ళానని ఖచ్చితంగా ఒప్పుకుంటే సరిపోయేదానికి, నేను ఎచ్చటికి పోలేదు అన్నాడు. నువ్వు రథంతో పరిగెడుతున్నప్పుడు, ఆ మంత్రిని అడుగుతున్నప్పుడు, ఆ డబ్బులు తీసుకున్నప్పుడు, ఇంట్లో పెట్టుకున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు కదండి. మనము ఏ పని చేస్తున్నా కానీ దేవుని ఆత్మ నుండి తప్పించుకోలేము. కీర్తన గ్రంథంలో అంటాడు, నేను అంధకారములకు పోయిన అక్కడ ఉన్నావు, సముద్రపు అడుగు భాగాన పోయిన అక్కడ ఉన్నావు, రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగురుతున్న అక్కడ ఉన్నావు, నీ ఆత్మ నుండి నేను ఎక్కడ నుండి తప్పించుకోగలను అన్నాడు కదా. ఎవరూ తప్పించుకోలేమంటే. అందుకని దేవుని ఎదుట మన మనసాక్షి మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు దానిని ఏం చేయకూడదు? వేరే చెప్పి సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అర్థమైందండి? ఏ ఏ విషయములలో నీ మనసాక్షి దోషారోపణ చేయుచున్నదో ఆ విషయాలలో దేవుని దగ్గర సమ్మతపడుదుము అన్నాడు యోహాను రాసిన మొదటి పత్రికలో. ఎలీషా ప్రశ్న వేశాడు. ఆత్మ మనలో ఏం చేస్తాడు? ప్రశ్న వేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తెచ్చుకున్నావు, ఏం దాచుకున్నావు ఇంట్లో కదా. క్రమము కాని ప్రతిదానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ప్రశ్న వేస్తాడు. మనస్సాక్షి ఉన్నవారు ఎవరికైనా ఏముంటుంది? మనస్సాక్షి ఉన్నవారు ఎవరికైనా ప్రశ్న ఉంటుంది. ప్రశ్న ఉంటేనండి మనం బాగుపడగలం. ఎవరో మనల్ని ప్రశ్నించకపోతే మనం ఏమవుతాం? ఖచ్చితంగా చెడిపోతాం అంతే. గేహాజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అనగానే అతనికి అర్థమైపోవాలి వాస్తవం. అసలు ఆ గురువుగారి సంగతి తెలుసుగా, గురువుగారు ఎలాంటి వాడో ఎంత పవర్ఫుల్లో తెలుసుగా. ఏలీ కంటే గొప్ప దైవజనుడిగా. ఏలీ 7 చేస్తే ఈయన 14 చేశాడుగా.
అంత పవర్ఫుల్ ప్రవక్త దగ్గర నేను ఎచ్చటికి పోలేదన్నాడు. అయితే అతను పోగొట్టుకున్నాడు, నువ్వు సంపాదించు అని చెప్పి ఆ కుష్ఠవ్యాధి అతనికి ఇచ్చాడండి. సైన్యాధిపతి ఒక్కడికే వచ్చింది, అతని కుటుంబానికి కానీ అతని వంశానికి కానీ రాలేదు. అబద్ధం యొక్క నష్టం చూడండి, అబద్ధం యొక్క నష్టం చూడండి. నీకు నీ వంశానికి ఇది ఒక ఆస్తిగా ఉంటుంది అన్నాడు. అంతే. పుట్టిన ప్రతివాడు కూడా కుష్ఠరోగిగా పుడుతున్నాడు. పుట్టిన ప్రతివాడు, అతని వంశంలో పుట్టిన ప్రతివాడు ఎలా పుడుతున్నాడు? బంగారం ఎంతసేపు ఉంటుంది, ఆ వస్త్రాలు ఎంతసేపు ఉంటాయి, వెండి ఎంతసేపు ఉంటుంది కదా. అనవసరమైన వాటికి మనం అబద్ధాలు ఆడి మన వంశానికి మనకి కూడా ఏం తెచ్చుకుంటున్నాం? నష్టం తెచ్చు. పుట్టినోడు ప్రతివాడు రోగిష్టిగానే పుడుతున్నాడు. ఆడు ఎదిగిన తర్వాత అడుగుతున్నాడు, మేము ఇలాగెందుకు పుడుతున్నాం, మన వంశంలో ఏంటిది అంటే, ఇదిగో మీ తాత అప్పుడు ఏం చేశాడు, మీ నాన్న ఏం చేశాడు, మీ ముత్తాత ఇంక ఇతని పేరు మాత్రం పోవడంలే. మంచి చేసిన పేరు కూడా వస్తుంది, చెడ్డ చేసిన పేరు కూడా. మంచి చేసి పేరు తెస్తేనేమో మేలు కలుగుద్ది, చెడు చేసి కీడు తెస్తేనేమో నష్టం కలుగుతుంది. వారు తిట్టుకునే ఉంటారండి ఆ తాతనే కదా, తిట్టుకోరా. అబద్ధం అంతకని అబద్ధాలు ఆడకండి. అబద్ధాలు ఎంత భయంకరమైన. అపోస్తులుల కార్యం గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడ కూడా మనం ఇదే రకమైన ప్రశ్న చూస్తాం. వాస్తవానికి అననీయాకి ఆ ప్రశ్న వేసినట్టు కనబడదు, కానీ ఆ ప్రశ్నే వేశాడు పేతురు గారు. అయితే ఆ ప్రశ్న ఏంటో మనకు అర్థం అవ్వాలంటే 8వ వచనం చూడండి. మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా అని సప్పీరాని అడిగాడు. వాస్తవానికి పైన పేతురు గారికి అప్పటికప్పుడే ఈ కార్యక్రమాలన్నీ అయిపోయినాయండి. అననీయ సప్పీరా ఇద్దరు కలిసి భూమి అమ్ముకున్నారు. వారిద్దరి సమక్షంలోనే వారు మాట్లాడుకున్నారు. ఆ పైన బర్నబా తన భూమి అమ్మి తెచ్చాడు. బర్నబా పేరు అందరూ చెప్పుకుంటున్నారు సంఘంలో. బర్నబా భూమి అమ్మాడు, తెచ్చాడు, ఇచ్చాడు, అంతా తెచ్చి ఇచ్చేసాడు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. మరి బర్నబాకు వచ్చిన పేరు లాంటిదే నాకు రావాలి, మనకే రావాలి. కాబట్టి ఏం చేయాలి? పేరు కోసం వెళ్ళారు. మొత్తం మీద అమ్ముకున్నారు, తెచ్చుకున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అది చూస్తూ ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు సాతానుడు నెమ్మదిగా వాళ్ళలో ప్రవేశించి అంతా ఇచ్చేస్తారా, రేపొద్దుట మీకు అవసరాలు ఉండవా, హాస్పిటల్కి వెళ్ళరా, లేకపోతే ఆ పిక్నిక్కి వెళ్ళరా, అప్పుడు డబ్బులు ఎలాగొస్తాయి, అంతా ఇచ్చేస్తే ఆ బర్నబా అంటే భార్య పిల్లలు లేనోడు, ఒంటరోడు కాబట్టి ఎలాగో బతికేస్తాడు. మరి మీ పరిస్థితి ఏంటని మొత్తం మీద వాళ్ళ హృదయాన్ని ఏం చేశాడు? రేపాడు. వాళ్ళు ఏమనుకున్నా, ఇది వాస్తవమే, రేపొద్దుట నల్లది తెల్లగా అయిపోద్ది కదా, అప్పుడు అక్కడికి కదలలేము, అప్పుడు కూర్చుని తినటానికైనా ఉండాలి, అందుకని సగం దాచుకుందాము అని ఇద్దరు కమిట్ అయిపోయారండి. కమిట్ అయిపోయి సగం దాచుకున్నారు. కొంత తెచ్చారు. ఎలా తెచ్చారంటే నిజంగా అమ్మిన డబ్బు అమ్మినట్టు తెచ్చినట్టే బిల్డప్ ఇస్తున్నారు. ఇక్కడ మూట మాత్రం పెద్దగా కనపడుతుంది, కానీ అందులో ఉన్నది తక్కువ ఉంది. మిగిలింది అంత ఏముంది? గాలి ఉంది. కట్టేశారు మూతు, కానీ మధ్యలో అంతా గాలి, లోపలికి చిన్నగా ఉంది. పరిశుద్ధాత్మని వారు మోసగించారు. ఒకటి, మనుషులతో కాదు దేవునితోనే నీవు అబద్ధం ఆడావు అన్నాడు. చూడండి ఆ మాట 4వ వచనంలో. అవును. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని అతనితో చెప్పాడు. ఆ మాటలు వింటగానే అననీయ పడి చనిపోయాడండి. మాటలు వింటున్నాడు, పడి చనిపోయాడు. వాస్తవంగా పేతురు గారు కూడా అతను అలా చనిపోతాడని ఊహించలేదు. ఏదో అడుగుతున్నాడు, దేవుని ఆత్మ అతను ప్రేరేపిస్తుంది, అడుగుతున్నాడు. కానీ అతడు అబద్ధం ఆడాడు అనే సంగతి పేతురు గారు తెలుసు కానీ గద్దిస్తున్నాడు, నువ్వెందుకు దేవునితో అబద్ధం ఆడుతున్నావు అని. వెంటనే అక్కడికక్కడే ప్రాణం విడిచి చనిపోయాడు. యవనస్తులు ఉన్నారు, కట్టేశారు, మోసుకెళ్ళిపోయారు. బైబిల్ పండితుడు ఒక ఆయన ఏమని రాశాడంటే, మా ఆయన గారికి అక్కడ సన్మానం చేసేస్తున్నారు సంఘంలోని, మా ఆయన గారికి ఆ సన్మానం నేను చూడాలని చెప్పి గబగబా వచ్చిందంటండి. అక్కడికి వచ్చేసరికి వాస్తవానికి ప్రశాంతంగా ఉంది, సంఘం నెమ్మదిగా ఉంది,
ఏమి అల్లరి గలిబిలు ఏమి లేవు, ఏడుపులు లేవు, ఏమీ లేవు. భర్త కనబడడం లేదు. పేతురు గారు ఏమన్నాడంటే, అమ్మా మీ భూమి ఎలా ఇంతకే అమ్మారా అన్నాడు. వాస్తవానికి భర్త కనబడటం లేదు, సంఘం చూస్తేనే ప్రశాంతంగానే ఉంది కదా, ఈమెకేమి రావాలి, ఇలాంటి ప్రశ్న వేసాడంటే పేతురు గారు, మా ఆయన కూడా కనబడటం లేదు అని ఆవిడకి ఏమి రావాలి, డౌట్ రావాలి. కానీ ఆవిడ కూడా వీళ్ళిద్దరూ అనుకున్నారు కదా, మరి అక్కడ ఏమనుకున్నారు, ఎంత ఎవరు ఏం ప్రశ్నించినా నువ్వు ఇంతే అనాలా నేను ఇంతే అనాలా, ఓ మాట వచ్చేసింది, ఒక కమిట్ చేసి పడిపోరు అంతే. ఈవిడ కూడా ఇంతే అంతే. ఆమెను కూడా పేతురు గారు గర్దించగానే ఆమె కూడా అక్కడ పడి చనిపో. సంఘానికి భయం వచ్చేసిందంట, సంఘానికి భయం వచ్చేసిందంట. అబద్ధం యొక్క పరిసావనం లేక నష్టం, ఆ తీవ్రత, దేవుడు ఎంత గట్టిగా దాని విషయంలో బలంగా ఉంటాడో ఈ 3 సందర్భాలు చాలు, చాలా సందర్భాలు ఉన్నాయి. మనం అబద్ధానికి దూరంగా ఉందాం, సత్యానికి దగ్గరగా ఉందాం. ఒకనికి ఒకడు అబద్ధం ఆడకుడి అన్నాడు పత్రికల్లో పౌలు. అబద్ధం ఎంత ప్రమాదమైందో. క్రేతీయులు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు. అబద్ధాలు ఆడుతూ 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 వెళ్ళిపోతే చివరికి వచ్చే నష్టం ఏంటో తెలుసా, అబద్ధికులందరూ అగ్నిగుండములో వేయబడుదురు. రక్షింపబడిన వాడు ఏ ఒక్కడు కూడా అబద్ధాలు ఆడడానికి ప్రయత్నం చేయడు, అబద్ధం ఆడడానికి ప్రయత్నం చేయడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. అబద్ధం ఆడాలి అనిపించినప్పుడు 100 ఆలోచనలు ఆలోచిస్తాడు. అంతేకాదు దేవుడు అతని మనసులో ఇవి పుట్టిస్తాడు. అననీయ సప్పేరాని చూడు, వాళ్ళు చచ్చిపోయారు. గేహాజీని చూడు, అతను రోగైపోయాడు. కయ్యేనుని చూడు, అతడు శాపగ్రస్తుడయ్యాడని. అబద్ధం ఆడకముందే దేవుడు మనలో వీటన్నిటిని ఏం చేస్తాడు, తీసుకొస్తాడు. అయినా పర్వాలేదులే ప్రభు, తర్వాత క్షమాపణ కోరుకుంటానని ఆడేసావు అనుకో, దేవుడు క్షమించడండి. అది శిలాశాసనంగా రాసి ఉంచుతాడు. శిలాశాసనంగా రాసి ఖచ్చితంగా దానికి శిక్ష ఏదో ఒక రూపంలో దేవుడు విధిస్తాడు. అందుకని ఆయన నీతి గల న్యాయాధిపతి. సరే, సమయం తక్కువ ఉంది, 5 నిమిషాలు, ఇంకా ఎక్కువగా దాని గురించి వివరించినా కష్టమేమో. 3 విషయాలు చెప్తాను. సామెతల గ్రంథం 19:5 అబద్ధం ఆడితే ఎలాంటి నష్టం ఉందో చూడండి. సామెతల గ్రంథం 19:5. తప్పించుకోడు అనే మాట మనసులో పెట్టుకోండి. అబద్ధం ఆడితే ఏం చేయలేమంటాం, ఆ క్షణాన్ని తప్పించుకోగలవు, కానీ ఖచ్చితంగా అది ఏదో ఒకనాడు నీకు ఉరి అవుతుంది. అక్కడే చూడండి 9వ వచనం, తప్పించుకోలేము, నశించును అన్నాడు. 12:22 చూడండి, 12:22 అబద్ధమాడు పెదవులు హేయం. ఈ అబద్ధమాడుతూ ఈ పెదవులతో ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన, స్తుతించిన దేవునికి ఎలా ఉంటుందట, అది హేయము. తప్పించుకోడు, నశించిపోతాడు, అగ్నిగుండానికి పోతాడు కదా, అతని పెదవులు హేయము అన్నాడు.